Hello, welcome to Bhima Ramus Online Spoken English video number 33rd వీడియో అండి. ఇది మళ్ళీ 40 వీడియోస్ ఉంటాయి మన టోటల్గా. అండ్ మళ్ళీ ఈ వీడియో తర్వాత ఇంకా 7 వీడియోస్ ఉంటాయి. అండ్ ఈ వీడియోలో మనం ముఖ్యంగా మోడల్ యాక్సిలరీ వర్బ్స్ గురించి లర్న్ చేస్తున్నాం. మనం టెన్సెస్ అంటాం. టెన్సెస్తో పాటు ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ టాపిక్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో. అలా ఒక ఇంపార్టెంట్ టాపిక్లో ఈ ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి, అదే మోడల్ యాక్సిలరీ వర్బ్స్. ఏంటి మోడల్ యాక్సిలరీ వర్బ్స్, వీటిని ఎలా యూజ్ చేయాలి, ఎందుకు ఇవి అంతగా ఇంపార్టెంట్ అన్నది ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా లర్న్ చేద్దాం. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మా ఆన్లైన్ క్లాసెస్ కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటాయి. మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ని ఫీలింగ్స్ని కూడా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ దిస్ ఈజ్ సబ్స్క్రైబ్. ఎన్నో వీడియో అనుకున్నాం మనం, 33rd కదా. వెల్కమ్ టు భీమా రామూస్ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ డే నంబర్ 33 అండి. ఫంక్షనల్ ఇంగ్లీష్తో స్టార్ట్ చేసుకుందాం. ఫంక్షనల్ ఇంగ్లీష్ అంటే ఏ సందర్భంలో ఇంగ్లీష్ మనం ఎలా మాట్లాడాలి అన్నదే ఫంక్షనల్ ఇంగ్లీష్. ఇక్కడ మనకు వచ్చింది ఏంటి అంటే హౌ టు గివ్ అడ్వైస్ టు సమ్వన్. ఒకరికి సలహా ఎలా ఇవ్వాలి. మీరు ఒకరికి సలహా ఇవ్వాలనుకుంటున్నారు, అలాంటప్పుడు మీరు సలహా ఎలా ఇవ్వాలి. అడ్వైస్ అంటే సలహా. చూడండి, ఇలా యూ షుడ్తో బిగిన్ చేస్తామండి. యూ షుడ్ అంటాం. తర్వాత ఆ సిచ్యువేషన్ని బట్టి యూ షుడ్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్. తొందరగా మేల్కోవాలి అని చెప్పేసి అడ్వైజ్ ఇవ్వాలి మీరు మీ సిస్టర్కో సంబడి, అప్పుడు యూ షుడ్ వేకప్ ఎర్లీ అని చెప్పేసి ఈ విధంగా యూ షుడ్తో ఒక సెంటెన్స్ని మనం బిగిన్ చేస్తే అది అడ్వైజ్ అవుతుంది. ఇంకో రకంగా కూడా చూద్దాం. వాట్ యు నీడ్ టు డూ ఈజ్, ఇలా బిగిన్ చేస్తుంటామండి. వాట్ యు నీడ్ టు డూ ఈజ్ వేర్ ఏ మాస్క్. ఇది అడ్వైజ్ ఇచ్చినట్లే. అండ్ ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్. దాని తర్వాత మనకు కావాల్సిన సిచ్యువేషన్ తీసుకుంటాం. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ యూజ్ వాటర్ ప్రాపర్లీ. ఒకవేళ నువ్వే నేనవుతే నేను వాటర్ని సరిగ్గా యూజ్ చేస్తాను అన్న మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఇది కూడా అడ్వైజ్. ఇంకా చాలా మంచి చూడండి. యూ హ్యాడ్ బెటర్తో బిగిన్ చేయండి. యూ హ్యాడ్ బెటర్ రైట్ నీట్లీ అంటే నీట్గా రాయమని మనం అడ్వైజ్ ఇస్తున్నాం సంబడికి. ఆ సిచ్యువేషన్ బట్టి మీ ఫ్రెండ్ కావచ్చు, మీ క్లాస్మేట్ కావచ్చు, సంబడి. బెటర్ తర్వాత టు రాదు చూడండి. యూ హ్యాడ్ బెటర్ టు రైట్ నీట్లీ అనం. వై డోంట్ యూ అన్నది కూడా ఒక అడ్వైజ్ అండి. వై డోంట్ యూ స్టాప్ వేస్టింగ్ యువర్ టైమ్. ఒక అడ్వైజ్. నాకు ఈరోజు ఒకరు ఇలా వై డోంట్ యూతో ఒక వాట్సాప్ మెసేజ్ పంపించారు. వై డోంట్ యూ క్రియేట్ ఏ సెపరేట్ గ్రూప్ ఫర్ స్టూడెంట్స్ అని. అంటే అడ్వైజ్ ఇచ్చారు వాళ్ళు మనకి. క్వశ్చనింగ్ కాదండి, అక్కడ అడ్వైస్. ఇదే మనం ఫంక్షనల్ ఇంగ్లీష్లో నేర్చుకోవాల్సింది. వై అంటేనే మనం ఫినిష్, ఓకే రైట్, ఇక్కడ క్వశ్చన్ అని అనుకుంటాం. కానీ వై డోంట్ యూ ఇలా యూజ్ చేసినప్పుడు మనం అడ్వైజ్గా కన్సిడర్ చేసుకోవాలండి. మళ్ళీ రీక్యాప్సులేషన్. మనకు కావాల్సిన టెన్సెస్ నేమ్స్ చూద్దాం. ఫస్ట్ సింపుల్ ఫ్యూచర్ తీసుకుందాం, తర్వాత సింపుల్ పాస్ట్ తీసుకున్నాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ వచ్చింది, ప్రజెంట్ కంటిన్యూయస్ వచ్చింది, తర్వాత పాస్ట్ కంటిన్యూయస్, సింపుల్ ప్రజెంట్ అండి. మనకి సింపుల్ ప్రజెంట్ లాస్ట్లో వచ్చింది. ఎందుకు ఈ ఆర్డర్లో మనం నేర్చుకున్నాం అన్నది చూద్దాం. చూడండి, మనము వర్బ్కు ఉన్న 5 ఫామ్స్ని 1 by 1 లర్న్ చేసినాం. ఫస్ట్ V1, తర్వాత V2, V3, V4, V5 ఈ విధంగా లర్న్ చేసాం. కాబట్టి మన ఆర్డర్ ఈ విధంగా ఉందండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు. టెన్స్ నేమ్ తెలియకపోయినా సరే మీరు ఇంగ్లీష్ నేర్చుకోగలరు, మాట్లాడగలరు. టెన్స్ నేమ్ ఖచ్చితంగా తెలియాలని ఏమీ లేదు. అయినా ఒకసారి ఈ టెన్స్ నేమ్ ఇచ్చాం, చూసుకోవచ్చు మీరు. చూడండి, ఇక్కడ తెలుగు సెంటెన్స్ దివ్య రేపు ఒక వీడియో చేస్తారు అంటే భవిష్యత్తులో జరగబోయే పని. దివ్య రేపు వీడియో చూడరు, ఓకే వీడియో చూస్తారు, చూడరు, భవిష్యత్తులో జరగబోని పని అంటే దీన్నే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటాం. మళ్ళీ ఇక్కడ చూడండి, మనకి దివ్య విల్ వాచ్ ఏ వీడియో టుమారో అంటే దివ్య రేపు ఒక వీడియో చూస్తారు అని. దివ్య వోంట్ వాచ్ ఏ వీడియో టుమారో అంటే దివ్య రేపు వీడియో చూడరు. ఇలాంటివి బాగా ప్రాక్టీస్ చేయండి. పాజిటివ్ తీసుకోండి, దాన్ని నెగిటివ్ చేసేయండి.
ఇంకొక పాజిటివ్ తీసుకోండి, దాన్ని నెగిటివ్ చేసుకోండి. ఇలానే మీరు ప్రాక్టీస్ చేయాల్సిందండి. ఒక్కటి పట్టుకొని ఇంకా నాకు వచ్చింది, నాకు రాదు, ఇది ఇబ్బందిగా ఉంది, ఇది ఈజీ ఉందని డిసైడ్ చేసుకోకూడదు. అది కరెక్ట్ జడ్జిమెంట్ కాదు. సో పాజిటివ్లో ఉన్నప్పుడు విల్ వాచ్ అంటాము, అదే నెగిటివ్ ఉన్నప్పుడు వోంట్ వాచ్. విల్ కమ్, వోంట్ కమ్, విల్ ఈట్, వోంట్ ఈట్. ఈ విధంగా సిచ్యువేషన్ని బట్టి మీరు వర్బ్ ఫామ్స్ని యూజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొకటి చూద్దాం. దివ్య నిన్న ఒక వీడియో చూసింది అంటే గతంలో ఒక యాక్షన్ అయిపోయింది. దివ్య నిన్న వీడియో చూడలేదంటే గతంలో యాక్షన్ అవ్వలేదు. అంటే సింపుల్ పాస్ట్లో పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ అండి. ఇక్కడ పి అంటే పాజిటివ్, ఎస్ అంటే సెంటెన్స్, ఎన్ అంటే నెగిటివ్, ఎస్ అంటే సెంటెన్స్. సో ఇక్కడ మనకి ఇలా ఒక యాక్షన్ జరిగింది అంటే V2 యూజ్ చేస్తాం. దివ్య వాచ్డ్ ఏ వీడియో ఎస్టర్డే. దివ్య నిన్న ఒక వీడియో చూసింది. అదే నెగిటివ్ అయితే డిడింట్ వాచ్ అండి. డిడింట్ ప్లస్ V1 వస్తుంది. దివ్య డిడింట్ వాచ్ ఏ వీడియో ఎస్టర్డే. చూడండి అక్కడ పాజిటివ్కి నెగిటివ్కి ఎంత డిఫరెన్స్ వచ్చింది మనకి. అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అండి ఈ టెన్స్. దీన్ని మనం ఇప్పుడిప్పుడే కంప్లీట్ అయిన యాక్షన్స్కి యూస్ చేస్తాం. హ్యావ్ లేదా హ్యాస్ పెట్టేసి V3. హ్యావ్ ఎప్పుడు వస్తుంది? ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్ అని. హ్యాస్ ఎప్పుడు వస్తుంది? హీ హ్యాస్, షీ హ్యాస్, ఇట్ హ్యాస్ అని యూస్ చేస్తారు. దివ్య ఇప్పుడే ఒక వీడియో చూసింది. చూడండి, ఇప్పుడే ఒక వీడియో చూసింది అంటే V3 గుర్తుపెట్టుకోండి. ఇక V3 వచ్చిందంటే హ్యావ్ ఆర్ హ్యాస్ రావాలి. సో దివ్య హ్యాస్ వాచ్డ్ ఏ వీడియో జస్ట్ నౌ అంటాం. అదే నెగిటివ్ అయితే దివ్య హ్యాస్ నాట్ వాచ్డ్ ఏ వీడియో ఎట్ అంటాం. జస్ట్ నౌ మనం మళ్ళీ నెగిటివ్లో ఎట్ వస్తుంది. అంటే దివ్య ఇంకా వీడియో చూడలేదు అని. పాజిటివ్లో ఇప్పుడిప్పుడే అంటే జస్ట్ నౌ అంటాం. నెగిటివ్లో ఎట్ అంటాం అంటే ఇంకా అని. అండ్ మళ్ళీ నెంబర్ 4 చూద్దాం. దివ్య ఇప్పుడు వీడియో చూస్తోంది. దివ్య ఇప్పుడు వీడియో చూడటం లేదు అంటే ఒక పని ఇప్పుడు జరుగుతుంది, ఒక పని ఇప్పుడు జరగడం లేదు. అలాంటి దాన్నే మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. ఇక్కడ మనకి యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంఫామ్ అండి. ఇవన్నీ ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ రీక్యాప్సులేషన్ చేస్తున్నాం మనం. సో దివ్య ఇప్పుడు వీడియో చూస్తుంది అంటే దివ్య ఈజ్ వాచింగ్ ఏ వీడియో నౌ అంటాం. దివ్య ఇప్పుడు వీడియో చూడటం లేదంటే దివ్య ఈజ్ నాట్ వాచింగ్ ఏ వీడియో నౌ. చూడండి పాజిటివ్కి నెగిటివ్కి ఎలా వస్తుంది సెంటెన్స్ ఫార్మేషన్. అండ్ మళ్ళీ దివ్య అప్పుడు ఒక వీడియో చూస్తుంది అంటే పాస్ట్లో నడుస్తుంది. దివ్య అప్పుడు ఒక వీడియో చూడటం లేదు అంటే పాస్ట్లో ఒక యాక్షన్ రన్ అవుతలేదు. అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్. ఇక్కడ మనకి వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ప్లస్ ఇంఫామ్ వస్తుంది పాజిటివ్ సెంటెన్స్లో. దివ్య వాజ్ వాచింగ్ ఏ వీడియో దెన్ అంటే దివ్య అప్పుడు ఒక వీడియో చూస్తోంది అని. దివ్య వాజ్ నాట్ వాచింగ్ ఏ వీడియో దెన్ అంటే దివ్య అప్పుడు ఒక వీడియో చూడటం లేదు అన్న మీనింగ్ వస్తుంది. దివ్య రోజు ఒక వీడియో చూస్తుంది. దివ్య ప్రతిరోజు వీడియోని చూడదు అంటే రోజు జరిగే పనులండి. పాజిటివ్లో నెగిటివ్లో అంటే మన హ్యాబిచువల్ యాక్షన్స్ని తెలియజేయడానికి మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటామండి. అదే V1 లేదా V1 ప్లస్ ఎస్ అంటే V5. V1 ఎప్పుడు రావాలి, V5 ఎప్పుడు రావాలని ప్రీవియస్ వీడియోస్లో మనం 1-2 సార్లు చెప్పుకున్నాం ప్రతి పాయింట్ని. V1 అన్నది I, we, you, theyకి యూస్ చేస్తాం. V5 అన్నది he, she, itకి యూస్ చేస్తాం. దివ్య వాచెస్ ఏ వీడియో డైలీ అంటాం. అదే నెగిటివ్ అయితే దివ్య డజంట్ వాచ్ ఏ వీడియో డైలీ. చూడండి పాజిటివ్లో వాచెస్ వచ్చింది. అదే నెగిటివ్ ఐటాలకు డజంట్ వాచ్. డజ్ తర్వాత ఎప్పుడైనా V1 రావాలి కాబట్టి అలా వచ్చిందండి. అండ్ వెల్కమ్ టు అవర్ న్యూ లెసన్ దట్ ఈజ్ ఆక్సిలరీ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్, లేకపోతే ఇంకా వీటిని మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటుంటామండి. సింపుల్గా మోడల్స్ అని కూడా అంటాం. ఏ చూడండి ఇక్కడ ఈ కాదు స్పెల్లింగ్. ఎందుకు ఏ అంటే మోడల్ అంటే స్పెషల్, ప్రత్యేకం అని. ఎందుకు ఇవన్నీ ప్రత్యేకం అంటే వీటి తర్వాత మనకి V1 వస్తాయండి. అసలు ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ఏంటో చూద్దాం. క్యాన్, కుడ్, మే, మైట్, హ్యావ్ టు లేదా హ్యాస్ టు, షుడ్, మస్ట్ అండి.
ఇవి మోడల్ యాక్సిలరీ వర్బ్స్, మనం నేర్చుకోవాల్సిన మోడల్ యాక్సిలరీ వర్బ్స్. మళ్ళీ ఏ మోడల్ యాక్సిలరీ వర్బ్ ఏ సందర్భంలో వస్తుంది అన్నది లర్న్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఐ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్, లేకపోతే హీ తీసుకుందాం, హీ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ చూడండి మనకు వచ్చింది క్యాన్. హీ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ అన్నది ఏంటి, ఏ సందర్భంలో వాడుతాం అంటే అతను ఇంగ్లీష్ మాట్లాడగలడు, అతనికి ఇంగ్లీష్ మాట్లాడడం తెలుసు. అంటే క్యాన్ని ఒక పని చేయగలము అన్నప్పుడు మనం ఉపయోగిస్తాము. అలాంటప్పుడు సబ్జెక్టు తర్వాత మోడల్ యాక్సిలరీ వర్బ్ V1 RP వస్తుంది. ఎప్పుడైనా ఇక్కడ ఉన్న ప్రతి మోడల్ యాక్సిలరీ వర్బ్ తర్వాత V1 రావాలి. ఎస్, మళ్ళీ దీన్ని మనం ఈ విధంగా హీ కాంట్ స్పీక్ ఇంగ్లీష్ అంటే అతను ఇంగ్లీష్ మాట్లాడలేడు అని. మళ్ళీ ఇక్కడ మనం దీన్ని క్వశ్చన్గా చేసుకుందాం. క్యాన్ హీ స్పీక్ ఇంగ్లీష్? క్వశ్చన్ చూడండి, అంటే అతను ఇంగ్లీష్ మాట్లాడగలడా? మళ్ళీ దీన్ని కాంట్ హీ స్పీక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడలేడా? సో ఈ విధంగా మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఈ క్యాన్తో మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి రైట్, సో మనం క్యాన్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం హీ క్యాన్ తీసుకుందాం. తర్వాత నెగిటివ్లోకి వెళ్తే హీ కాంట్ వస్తుంది. తర్వాత క్వశ్చనింగ్లోకి వెళ్తే క్యాన్ హీ వస్తుంది. నెగిటివ్ క్వశ్చన్లోకి వెళ్తే కాంట్ హీ వస్తుంది. రైట్, చూడండి ఇక్కడ క్యాన్ని మనం హైలైట్ చేసుకుందాం. ఈ విధంగా మనం క్యాన్ని ఏ సందర్భాల్లో ఉపయోగించాలి అన్నది క్లియర్ కట్గా ప్రతి మోడల్ యాక్సిలరీ వర్బ్ని ఇక్కడ లర్న్ చేద్దాం. ఇక్కడ చూద్దాం, హీ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ అంటే అతను ఇంగ్లీష్ మాట్లాడగలడు. హీ కాంట్ స్పీక్ ఇంగ్లీష్ అంటే అతను ఇంగ్లీష్ మాట్లాడలేడు. క్యాన్ హీ స్పీక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడగలడా? మనకు తెలియదు అతను మాట్లాడతాడో లేదు. అలాంటప్పుడు మనం క్యాన్తో క్వశ్చన్ చేస్తాం. కాంట్ హీ స్పీక్ ఇంగ్లీష్ అంటే అతను ఇంగ్లీష్ మాట్లాడలేడా? అతను ఇంగ్లీష్ మాట్లాడగలడు. అతను ఇంగ్లీష్ మాట్లాడలేడు. అతను ఇంగ్లీష్ మాట్లాడగలడా? అతను ఇంగ్లీష్ మాట్లాడగలగలేదా? ఎస్. సో ఈ విధంగా మనం ఈ క్యాన్ అన్నది ప్రజెంట్ అండి, ప్రస్తుతాన్ని తెలియజేస్తుంది, మన అబిలిటీని, మన సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఒకవేళ క్యాన్ ప్లేస్లో కుడ్ పెట్టినాం అనుకోండి, హీ కుడ్ స్పీక్ ఇంగ్లీష్ అంటే అతను ఇంగ్లీష్ మాట్లాడగలడు. ఎప్పుడు? గతంలో. పాస్ట్ అబిలిటీని తెలియజేస్తుందండి. సో ఇక్కడ హీ కుడింట్ స్పీక్ ఇంగ్లీష్ అంటే అతను గతంలో ఇంగ్లీష్ మాట్లాడగలగలేదు అని. అదే క్వశ్చన్లో అంటే గతంలో అతను ఇంగ్లీష్ మాట్లాడగలిగాడా అన్నది కుడ్ హీ స్పీక్ ఇంగ్లీష్ అంటాం. లేదు, మనం నెగిటివ్లో డౌట్ ఉంది అతను మాట్లాడగలిగాడో లేదు అన్నది, అప్పుడు కుడింట్ హీ స్పీక్ ఇంగ్లీష్ అంటాం. చూడండి, సో క్యాన్ అన్నది ప్రజెంట్ అబిలిటీ తెలియజేస్తుంది, కుడ్ అన్నది పాస్ట్ అబిలిటీని తెలియజేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక డ్రైవర్ ఉన్నాడు, ఆ డ్రైవర్ మంచి డ్రైవింగ్ చేస్తున్నాడు. ఓకే, సో హీ కెన్ డ్రైవ్ అంటాం. ఓకే ఫైన్. మళ్ళీ ఇంకొక డ్రైవర్ ఉన్నాడు, అతను బాగా డ్రైవ్ చేస్తున్నాడు. ఓకే రైట్, అతను హీ క్యాన్ డ్రైవ్ అంటాం. ఒకవేళ డ్రైవ్ చేయలేకపోతే హీ కాంట్ డ్రైవ్ అంటాం. ఎస్, అండ్ మంచి డ్రైవరే అండి. మళ్ళీ అతనికి యాక్సిడెంట్ అయ్యింది, హ్యాండ్ అన్నది ఇంజురీ అయ్యింది. మంచి డ్రైవర్. ఎస్, హ్యాండ్ అన్నది యాక్సిడెంట్లో ఇంజురీ అయ్యింది. ఇప్పుడు ఇంకా డ్రైవ్ చేయగలడా? లేదు కదా. మళ్ళీ ఎప్పుడు చేయగలిగాడు? గతంలో చేయగలిగాడు. హీ కుడ్ డ్రైవ్ ద కార్. ఇప్పుడు హీ కాంట్ డ్రైవ్ ద కార్. సో క్యాన్కి కుడ్కి ఉన్న డిఫరెన్స్ అదే అండి. నెక్స్ట్ మే చూద్దాం. హీ మే స్పీక్ ఇంగ్లీష్. మే అంటే 50-50 ఛాన్సెస్ అండి, అతను మాట్లాడవచ్చు మాట్లాడకపోవచ్చు, ఖచ్చితంగా చెప్పలేము. నెక్స్ట్ హీ మే ఇంట్ లేదా హీ మే ఇంట్ లేదా మే నాట్ స్పీక్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ మాట్లాడలేడేమో. మే హీ స్పీక్ ఇంగ్లీష్? సో ఈ విధంగా
అతను ఇంగ్లీష్ మాట్లాడగలడా అంటే అబిలిటీ కాదు ఇక్కడ, అతనికి ఇంగ్లీష్ మాట్లాడడానికి వచ్చేమో రాదేమో, మేయింట్. సో ఈ విధంగా మనం హీ మే స్పీక్ ఇంగ్లీష్, హీ మేయింట్ స్పీక్ ఇంగ్లీష్, మే హీ స్పీక్ ఇంగ్లీష్, మేయింట్ హీ స్పీక్ ఇంగ్లీష్ అండి. అంటే 50-50 ఛాన్సెస్ ఉన్నప్పుడు దీన్నే ప్రాబబిలిటీ అంటాము. అలాంటప్పుడు ఈ మే యూజ్ చేస్తాం. ఈ మే అంటే ఏంటిది, ఇప్పుడు ప్రజెంట్ కానీ ఫ్యూచర్ని కానీ తెలియజేస్తుంది. అదే మనం దీన్ని పాస్ట్లో తీసుకుంటే హీ మైట్ స్పీక్ ఇంగ్లీష్ అంటే గతంలో అతను మాట్లాడాడేమో, మనకు తెలియదు ఖచ్చితంగా గతంలో. హీ మైటింట్ స్పీక్ ఇంగ్లీష్, గతంలో అతను ఇంగ్లీష్ మాట్లాడలేదేమో, ఎస్ మాట్లాడాడేమో, మాట్లాడలేదేమో అని ఈ విధంగా యూజ్ చేస్తామండి. అండ్ మైట్ హీ స్పీక్ ఇంగ్లీష్ అండ్ మైటింట్ హీ స్పీక్ ఇంగ్లీష్. సో ఈ క్వశ్చనింగ్ అన్నది చాలా తక్కువగా యూజ్ చేస్తాం మే అండ్ మైట్తో, కానీ పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ని బాగా యూజ్ చేస్తుంటామండి. సో ఈ విధంగా మనం క్యాన్ని, కుడ్ని, అబిలిటీ, క్యాన్ అంటే ప్రజెంట్ అబిలిటీ, కుడ్ అంటే పాస్ట్ అబిలిటీ సామర్థ్యం, మే అంటే ప్రాబబిలిటీ 50-50 ప్రజెంట్ అండి, మైట్ అన్నది పాస్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఇంకొక హెల్పింగ్ వర్బ్ తీసుకుందాం, హ్యావ్ టు లేదా హ్యాస్ టు. హ్యావ్ టు అంటే ఐ వి యు దేతో హ్యావ్ టు వాడతాం, హీ షీ ఇట్తో హ్యాస్ టు వాడతాం. ఇక్కడ మనకి హీ ఉంది కాబట్టి హీ హ్యాస్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే ఏంటో చూద్దాం. హీ హ్యాస్ నాట్, ఓకే, హీ హ్యాస్ నాట్ టు స్పీక్ అని అనం మనం. హీ డజంట్ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్ అండి. నెగిటివ్కి వచ్చేస్తే డజంట్ హ్యావ్ వస్తుంది, అదే మనం లర్న్ చేయాల్సింది ఇక్కడ. నెక్స్ట్ డజ్ హీ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్. నెక్స్ట్ దీన్నే మనం డజంట్ హీ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్ అని నెగటివ్లో యూజ్ చేస్తాం. సో ఒకసారి మళ్ళీ చూద్దాం. హీ హ్యాస్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే అతను ఇంగ్లీష్ మాట్లాడాలి, అవసరం. హీ డజంట్ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్, హీ డజంట్ హ్యావ్, మళ్ళీ హ్యావ్ నాట్ కాదు, ఇలా అండి. హీ డజంట్ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే అతను ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం లేదు. డస్ హీ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం ఉందా? డజంట్ హీ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్, అతనికి ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం లేదా? సో ఒక పని నీడ్ ఉంది అని అనుకుంటే మనం హ్యావ్ టు కానీ హ్యాస్ టు కానీ యూజ్ చేస్తామండి. అండ్ దీని ప్లేస్లో మనం షుడ్ పెట్టామనుకోండి, ఈ షుడ్ అంటే ఇది కూడా సేమ్ హ్యావ్ టు మాదిరిగానే, కానీ హ్యావ్ టు కన్నా కాస్త పవర్ఫుల్ అండి. హీ షుడ్ ఇన్ టు స్పీక్ ఇంగ్లీష్, షుడ్ హీ స్పీక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడాలా, అతను ఇంగ్లీష్ మాట్లాడకూడదా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తుంటాం. చూడండి, చిన్న హెల్పింగ్ వర్బ్ మార్చితే మీనింగ్ ఎలా చేంజ్ అవుతుందో చూస్తున్నారు కదా. ఈ షుడ్ స్పీక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడాలి. ఈ షుడింట్ స్పీక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడకూడదు. షుడ్ హీ స్పీక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడాలా. షుడింట్ హీ స్పీక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడకూడదా. సో ఈ విధంగా మనం హ్యావ్ టు హ్యాస్ టు అన్నా కూడా నెససరీ అండి, షుడ్ అన్నా నెససరీయే, కానీ హ్యావ్ టు కన్నా షుడ్ కాస్త పవర్ఫుల్ అనమాట. మస్ట్ ఇది కూడా నెససరీ అండి, అవసరం, ఖచ్చితంగా అన్నమాట. ఇది వేరే ఆప్షన్ లేదు. హీ మస్ట్ స్పీక్ ఇంగ్లీష్, వేరే ఆప్షన్ లేదు అక్కడ, ఖచ్చితంగా మాట్లాడాలి. ఈ మస్టింట్ స్పీక్ ఇంగ్లీష్, అతను ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడకూడదు. మస్ట్ హీ స్పీక్ ఇంగ్లీష్, అతను ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడాలా. మస్టింట్ హీ స్పీక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ ఖచ్చితంగా మాట్లాడకూడదా. సో చూడండి, ఈ విధంగా మనం మోడల్స్ని వాడుతాము. క్యాన్ అంటే మన సామర్థ్యం, ప్రస్తుత సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. మీరు ఏమేమి ఇప్పుడు చేయగలరో దాన్ని క్యాన్తో చెప్పండి. కుడ్ అంటే గతంలో, మే అంటే 50-50 జరగవచ్చు జరగకపోవచ్చు. మైట్ 50-50 అది గతంలో. హ్యావ్ టు హ్యాస్ టు ఒక పని చేయాల్సి ఉంది, అవసరం. షుడ్ ఇది కూడా అవసరమే, కానీ హ్యావ్ టు కన్నా ఎక్కువ పవర్ఫుల్ షుడ్. మస్ట్ ఇంకా కంపల్సరీ, వేరే ఆప్షన్ లేదు మస్ట్ యూస్ చేస్తే. ఇలా అండి మనం
ఈ మోడల్స్ని యూజ్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి మనం స్ట్రక్చర్ వైజ్గా చూద్దాం. ఈ క్యాన్ అన్నది అబిలిటీ లేదా పాసిబిలిటీ, ఛాన్స్, చేయగలను అన్నది తెలియజేస్తుంది. చూద్దాం. ఇంతకుముందు మనం చూసాం కదా, మళ్ళీ ఒకసారి చూద్దాం. సబ్జెక్టు క్యాను V1 RP అండి. నేను ఇంగ్లీష్ మాట్లాడగలను అంటే ఐ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్. అతను బస్సుని నడపగలడు అంటే హీ క్యాన్ డ్రైవ్ ద బస్. సబ్జెక్టు క్యాను V1 RP. ఆమె ఇక్కడికి రావచ్చు అంటే అవకాశం అండి. రావచ్చు అంటే షీ క్యాన్ కమ్ హియర్. ఛాన్స్ని కూడా తెలియజేస్తుంది క్యాన్. కాంట్ అంటే నెగిటివ్, ఒక సామర్థ్యం లేదు ఒక పని చేయడానికి అని. సబ్జెక్టు కాంట్ V1 RP. నేను ఇంగ్లీష్ మాట్లాడలేను అంటే ఐ కాంట్ స్పీక్ ఇంగ్లీష్. ఇంతకుముందు చూసాం కదా మనం. అతను బస్సుని నడపలేడు అంటే హీ కాంట్ డ్రైవ్ ద బస్. ఇప్పుడు ప్రజెంట్గా నడపలేడు. ఆమె ఇక్కడికి రాదు అంటే ఛాన్సెస్ లేవు అని. షీ కాంట్ కమ్ హియర్. క్వశ్చన్ చేయాలి, అలాంటప్పుడు క్యాన్తో బిగిన్ చేస్తాం. క్యాన్ సబ్జెక్ట్ V1 RP అంటే మీకు ఒక సామర్థ్యం ఉందా, ఒక పని చేసే సామర్థ్యం ఉందా అని ఒకరిని క్వశ్చన్ చేయాలన్నప్పుడు క్యాన్తో బిగిన్ చేసుకుంటాం. నేను ఇంగ్లీష్ మాట్లాడగలనా అంటే క్యాన్ ఐ స్పీక్ ఇంగ్లీష్. ఎస్ ఆర్ నో క్వశ్చన్ చూడండి. అతను బస్సు నడపగలడా, క్యాన్ హీ స్పీక్ ఇంగ్లీష్. ఆమె ఇక్కడికి రాగలదా, క్యాన్ షీ కమ్ హియర్. మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తాను చూడండి. క్యాన్ యూ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోగలరా. ఆన్సర్ ఎస్ వస్తుంది. చేసుకోగలరు, మీరు చేసుకోవాలి. కాంట్ ఇదే నెగిటివ్ అయితే నేను ఇంగ్లీష్ మాట్లాడలేనా అంటే డౌట్ అండి, నేను మాట్లాడతానో లేదో అన్న డౌట్. సో కాంట్ ఐ స్పీక్ ఇంగ్లీష్. అతను బస్సు నడపలేడా, కాంట్ హీ డ్రైవ్ ద బస్. ఆమె ఇక్కడికి రాలేదా, కాంట్ షీ కమ్ హియర్. సో ఈ విధంగా మనం పాజిటివ్లో నెగిటివ్లో క్వశ్చన్లో చూసాం. WH క్వశ్చన్స్ కూడా చూద్దామండి. వెన్ కెన్ ఐ కాల్ యూ బ్యాక్ అంటే నేను మిమ్మల్ని ఎప్పుడు తిరిగి పిలవగలను. వేర్ కెన్ ఐ పార్క్ ద బైక్. హౌ కెన్ దే కమ్ హియర్. ఒక పని ఎలా పాసిబిలిటీ ఉంటుంది, ఛాన్సెస్ గురించి తెలియజేస్తుంది లేదా సామర్థ్యం. క్యాన్ ఇంకో సందర్భంలో కూడా యూజ్ చేస్తామండి. ఏంటంటే పర్మిషన్ ఇవ్వడానికి, పర్మిషన్ తీసుకోవడానికి యూజ్ చేస్తాం. కెన్ ఐ యూజ్ యువర్ మొబైల్ అంటే పర్మిషన్ తీసుకోవడం. నేను మీ మొబైల్ని ఉపయోగించవచ్చా. ఇక్కడ సామర్థ్యం గురించి కాదు చూడండి, పర్మిషన్ తీసుకోవడం. ఆ సిచ్యువేషన్ బట్టి తెలుసుకోవాలి మనం. రిప్లై కూడా ఇవ్వచ్చండి. ఎస్ యూ క్యాన్, నో యూ కాంట్. కెన్ ఐ స్పీక్, ఎస్ పర్మిషన్ అడుగుతున్నారు. రిప్లై అన్నది ఎస్ పాజిటివ్ అయితే, నెగిటివ్ అయితే నో. అండ్ కుడ్ అన్నది మనకి గతంలో ఉన్న అబిలిటీని తెలియజేస్తుంది. వృద్ధుడు తన యవ్వనంలో చెట్లు ఎక్కగలిగాడు అంటే ది ఓల్డ్ మ్యాన్ కుడ్ క్లైమ్ ట్రీస్ ఇన్ హిజ్ యూత్. అతను బస్సు నడపగలిగేవాడు. హీ కుడ్ డ్రైవ్ ద బస్ గతంలో. ఆమె ఇక్కడికి రావచ్చు గతంలో. షీ కుడ్ కమ్ హియర్. దీన్ని నెగిటివ్ చేయండి. ది ఓల్డ్ మ్యాన్ కుడింట్ క్లైమ్ ట్రీస్ ఇన్ హిజ్ యూత్. హీ కుడింట్ డ్రైవ్ ద బస్. షీ కుడింట్ కమ్ హియర్. క్వశ్చన్ చేయండి. కుడ్ ది ఓల్డ్ మ్యాన్ క్లైమ్ ట్రీస్ ఇన్ హిజ్ యూత్. కుడ్ హీ డ్రైవ్ ద బస్. కుడ్ షీ కమ్ హియర్. నెగటివ్ కుడింట్ ద ఓల్డ్ మ్యాన్ క్లైమ్ ట్రీస్. కుడింట్ హీ డ్రైవ్ ద బస్. కుడింట్ షీ కమ్ హియర్. ఇంతకుముందు మనం చూసాం కదా, అలా చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా నెగటివ్ క్వశ్చనింగ్ అండ్ మళ్ళీ నెగిటివ్లో క్వశ్చనింగ్ అండి. మళ్ళీ క్యాన్ని, కుడ్ని రెండింటిని కూడా పొలైట్ రిక్వెస్ట్ కోసం కూడా యూజ్ చేయొచ్చు. కుడ్ యూ సెండ్ మీ ఏ పిక్చర్ ప్లీజ్ అంటే మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. క్యాన్ యూ సెండ్ మీ ఏ పిక్చర్ ప్లీజ్, ఇక్కడ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కుడ్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే పొలైట్నెస్ ఎక్కువగా, మోర్ పొలైట్నెస్ ఉంటుంది. అండ్ క్యాన్ యూజ్ చేసినప్పుడు లెస్ పొలైట్నెస్. అంటే మనం పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు కుడ్ వాడండి, మీ ఏజ్ లెవెల్తో ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు క్యాన్ వాడండి. అండ్ మే అంటే 50-50 జరగవచ్చు, జరగకపోవచ్చు. ఈరోజు వర్షం పడవచ్చు. ఇట్ మే రెయిన్ టుడే. నేను రేపు హైదరాబాద్ వెళ్ళొచ్చు అంటే ఖచ్చితంగా ఫిక్స్ అవ్వలేదు, మైండ్ డిసిషన్ తీసుకోలేదు కాబట్టి ఐ మే గో టు హైదరాబాద్ టుమారో. వారు మిమ్మల్ని పిలవవచ్చు, ఖచ్చితంగా చెప్పలేమండి, ఇది 50-50. దే మే కాల్ యూ. ఇదే నెగిటివ్ అయితే ఇట్ మే నాట్ రెయిన్ టుడే. ఐ మే నాట్ గో టు హైదరాబాద్ టుమారో. దే మే నాట్ కాల్ యూ. ఎస్. సో ఈ విధంగా మనం మేని 50-50 ఛాన్సెస్కి యూజ్ చేస్తామండి. ఇది నెగటివ్.
అండ్ మేతో మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే టేకింగ్ అండ్ గివింగ్ పర్మిషన్ అండి. క్యాన్ని చూసాం కదా, ఇలా మేని కూడా పర్మిషన్ తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. మే ఐ గో పర్మిషన్ తీసుకుంటున్నామండి. ఎస్ యూ మే పర్మిషన్ ఇస్తున్నాం. నో యూ మే నాట్ పర్మిషన్ ఇవ్వడం లేదు. సో క్యాన్ మే, ఎస్ క్యాన్ అన్నది పర్మిషన్కి యూజ్ చేస్తాం, మే అన్నది కూడా యూజ్ చేస్తాం. కానీ జనరల్గా పర్మిషన్ కోసం మేనే ఎక్కువగా యూజ్ చేయండి. క్యాన్ని రిక్వెస్ట్ కిందికి తీసుకోవచ్చండి. మైట్ అంటే 50-50 ఛాన్సెస్. ఇది ముఖ్యంగా పాస్ట్లో యూజ్ చేసుకుంటామండి. ఇది మనం ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ కాదు, ఇక్కడ జనరల్గా మనకి పాస్ట్లో గతంలో ఒక పని జరిగిండొచ్చేమో అని. నేను ఈ రాత్రికి ఒక సినిమా వెళ్ళవచ్చేమో, ఓకే నేను నిన్న సినిమాకి వెళ్ళానేమో అని. అంటే ఐ మైట్ గో టు ఏ మూవీ ఎస్టర్డే అని. ఈ విధంగా టు నైట్ కాదండి వాస్తవానికి, ఇది ఎస్టర్డే లేకపోతే లాస్ట్ వీక్ వెళ్ళానో లేదో ఖచ్చితంగా తెలియదు, మర్చిపోయినా. అలాంటప్పుడు మనం వీటిని యూజ్ చేసుకుంటామండి. సో అండ్ ఇక్కడ దే మైట్ ఈట్ రా ఫుడ్, షీ మైట్ అటెండ్ ద మీటింగ్. అంటే గతంలో ఈ పని జరిగిందో లేదో మనకు ఖచ్చితంగా తెలీదు. సో క్యాన్ వర్సెస్ కుడ్ వర్సెస్ మే అండి. క్యాన్ ఐ యూజ్ యువర్ మొబైల్, పర్మిషన్ తీసుకోవడం. కుడ్ ఐ యూజ్ యువర్ మొబైల్, పర్మిషన్ తీసుకోవడం. మే ఐ యూజ్ యువర్ మొబైల్, పర్మిషన్ తీసుకోవడం. అంటే పర్మిషన్ తీసుకోవడానికి క్యాన్, కుడ్, మే ఇవన్నీ యూజ్ చేస్తాం. క్యాన్ని ఇన్ఫార్మల్ అండి, ఇది ఫంక్షనల్ ఇంగ్లీష్ అండి. ఇన్ఫార్మల్ అంటే ఏంటి, మన ఫ్రెండ్స్తో ఈక్వల్ ఏజ్ ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు క్యాన్ వాడతాం. కుడ్ అంటే మోర్ ఫార్మల్ పొలైట్ అండి, అంటే మనకన్నా పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు కుడ్. మే అన్నది ఈవెన్ మోర్ ఫార్మల్, ఆఫీసర్స్తో ఇంకా పెద్దవాళ్ళతో ఉన్నప్పుడు మే యూజ్ చేస్తామండి. ఇప్పుడు హ్యావ్ టు లేదా హ్యాస్ టు, షుడ్ వర్సెస్ మస్ట్ చూద్దాం. ఇవన్నీ కూడా ఎప్పుడు వాడతామంటే చేయాల్సిన పనులు. మనం ఏమైనా చేయాల్సిన పనులు ఉంటే హ్యావ్ టు, మస్ట్, షుడ్ వాడుతుంటామండి. ఐ హ్యావ్ టు గో టు హాస్పిటల్, నేను ఆసుపత్రికి వెళ్ళాలి. ఐ షుడ్ గో టు హాస్పిటల్, నేను ఆసుపత్రికి వెళ్ళాలి. ఐ మస్ట్ గో టు హాస్పిటల్, నేను హాస్పిటల్కి వెళ్ళాలి. అంటే స్ట్రాంగ్గా చెప్తున్నాం హ్యావ్ టు గో టు అని. షుడ్ అన్నప్పుడు ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ చెప్తున్నాం. మస్ట్ అన్నప్పుడు ఇంకా దాన్ని ఇంకా అల్టిమేట్గా చెప్పేస్తున్నాం. షీ హ్యాస్ టు డూ హర్ హోంవర్క్, షీ షుడ్ డూ హర్ హోంవర్క్, షీ మస్ట్ డూ హర్ హోంవర్క్. సో ఈ విధంగా మనం హ్యాస్ టు, హ్యావ్ టు, షుడ్, మస్ట్ చేయాల్సిన పనులకి యూజ్ చేస్తాం. ఒక పని చేయకూడదు, అది అవసరం లేదు మనకి అన్నప్పుడు డోంట్ లేదా డజంట్ హ్యావ్ టు, షుడ్ నాట్, మస్ట్ నాట్, తర్వాత వెంబడే V1 అండి. ఇది కూడా అవసరాన్ని తెలియజేస్తుంది. ఐ డోంట్ హ్యావ్ టు గో టు హాస్పిటల్, నేను ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఐ షుడ్ నాట్ గో టు హాస్పిటల్, నేను హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఐ మస్ట్ నాట్ గో టు హాస్పిటల్, నేను హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. షీ డజంట్ హ్యావ్ టు డూ హర్ హోంవర్క్, ఆమె హోంవర్క్ చేయాల్సిన అవసరం లేదు. షీ షుడ్ నాట్ డూ హర్ హోంవర్క్, షీ మస్ట్ నాట్ డూ హర్ హోంవర్క్. సో ఆ సిచ్యువేషన్ని బట్టి మీరు స్ట్రాంగ్గా చెప్పాలా, ఇంకా స్ట్రాంగ్గా చెప్పాలా, లేకపోతే అల్టిమేట్గా చెప్పాలా అన్నది ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ వచ్చింది అనుకోండి, డూ ఐ హ్యావ్ టు గో టు మార్కెట్, షుడ్ ఐ గో టు మార్కెట్, మస్ట్ ఐ గో టు మార్కెట్. అంటే ఒక పని చేయడం అవసరమా అని మనం క్వశ్చన్ చేయాలి అన్నప్పుడు డూ ఐ హ్యావ్ టు రైట్ ఏ లెటర్, షుడ్ ఐ రైట్ ఏ లెటర్, మస్ట్ ఐ రైట్ ఏ లెటర్. WH ఉందనుకోండి, వెన్ డూ యూ హ్యావ్ టు గో టు ద బ్యాంక్, అంటే మీరు బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం ఎప్పుడు ఉంది. ఐ హ్యావ్ టు గో టు ద బ్యాంక్ ఇన్ ది ఆఫ్టర్నూన్ అని ఆ విధంగా రిప్లై వస్తుంది. వెన్ షుడ్ యూ గో టు ద బ్యాంక్, ఇది కూడా సేమ్. వెన్ మస్ట్ యూ గో టు ద బ్యాంక్. సో ఈ విధంగా మనం వీటిని సిస్టమేటిక్గా యూస్ చేసుకోవాలి. స్ట్రాంగెస్ట్. హ్యాడ్ అంటే అవసరం అండి, అది గతంలో అవసరం. ఒక పని చేయాల్సింది వచ్చింది, ఫోర్స్. ఐ హ్యాడ్ టు సెల్ మై మొబైల్, నేను మొబైల్ అమ్మాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు క్యారీ దేర్ లగేజ్, చేయాల్సి వచ్చింది, ఇది గతంలో అండి. మన ప్రాజెక్ట్ వర్క్ మళ్ళీ ప్రతి వర్డ్తో ఒక్కొక్క సెంటెన్స్ రాయండి. టోటల్గా 8 ఉన్నాయి. ప్రాజెక్ట్ వర్క్ 2, ఇక్కడ అన్ని పాజిటివ్లో ఉన్నాయండి, ఇవన్నీ నెగిటివ్లోకి చేంజ్ చేయండి. 10 out of 10 నెగిటివ్లోకి చేంజ్ చేయండి. మళ్ళీ అప్కమింగ్ వీడియోస్లో కూడా
ఇంకా వండర్ఫుల్ పాయింట్స్ లర్న్ చేద్దాం. సో క్యాన్, కుడ్, మే, మైట్, హ్యావ్ టు, షుడ్, మస్ట్ ఏ సందర్భాల్లో ఉపయోగించాలో తెలిసింది కదా, వాటిని పర్ఫెక్ట్గా యూస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.